అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు ఈస్ట్ ఫేసింగ్ 125 యార్డ్స్ ఇంటి ముందు ఉన్నామండి మనం. ఇక్కడ రెండు ఇళ్ళు మనకు సేల్కి వచ్చాయి. 22.5 by 50 డైమెన్షన్తో వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 22.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 50 ఉంటుందండి. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. 125 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఇది పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 15.5 by 10.6 వచ్చిందండి. అంటే 15.5 by 10.5 సైజులో పార్కింగ్ ఉంటుంది. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ వరకు ప్రతి కార్ కూడా ఇందులో ఫిట్ అవుతుందండి. బ్రెజా, హుండై వెన్యూ ఆ రేంజ్ వరకు ఉన్న ప్రతి కారు ఈ పార్కింగ్లో ఫిట్ అవుతుంది అనమాట. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇది సంపు, ఇక్కడ బోర్ ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇలా ఉంటుంది. మీరు గమనించినట్టయితే స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి. ఎస్ఎస్ రైలింగ్తో వస్తుంది. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి హౌస్. ఈవెన్ ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఇలా వస్తుంది హాల్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్తో ఇవ్వడం జరుగుతుందండి. ఫ్లోరింగ్ ఇలా ఉంటుంది. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 8 by 12.9 సైజులో హాల్ వస్తుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. ఇలా ప్లెయిన్గా వదిలేయడం జరిగింది. ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. చాలా పెద్దగా వస్తుంది డైనింగ్ ఏరియా. మధ్యలో ఆర్చ్ డిజైన్ కూడా గమనించవచ్చు మీరు. అండ్ డైనింగ్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 9.8 by 12.9 సైజులో డైనింగ్ ఏరియా ఉంటుందండి. హౌస్ విండోస్ టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగింది. ఇలా ఉంటుంది. ఇటువైపు పూజ గది అండి. ఇది ఇక్కడ పూజ గది ఉంటుంది. ఇది కిచెన్ అండి. ఎల్ షేప్లో కిచెన్ ఉంటుంది. కిచెన్లోని వంట బండ ఎల్ షేప్లో వస్తుందండి. సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా. ఇలా వస్తుంది. అండ్ ఇక్కడే డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ వస్తుందండి. ఇటువైపు చూసినట్టయితే కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 8.7 by 14 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్.
మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే జస్ట్ సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందండి. ఇంకా పెయింట్ ఇంకా సెకండ్ కోట్ ఉంటుంది. 14.7/9.3 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. చాలా మంచి సైజులో వస్తుందండి వాష్రూమ్. ఈ వాష్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 8.5/3.10 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ సైజ్ అండి ఇది. ఈ హౌస్ అడ్రస్ విషయానికి వస్తే రాంపల్లిలో ఉంటుందండి. రాంపల్లి ఆర్ఎల్ నగర్లో ఉంటుంది. బస్ స్టాప్ నుండి అరౌండ్ 600 to 700 మీటర్స్ దూరంలో ఉంటుందండి. 1/2 కిలోమీటర్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 125 గజాల ఇల్లు అండి. 22.5/50 డైమెన్షన్తో వస్తుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 68 lakhsగా చెప్తున్నారండి. 65 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.